ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టిది మరొక దారి అని పెద్దవాళ్ళు చెప్పే సామెత. కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితి కూడా అలాగే ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాపోతున్నట్టు సమాచారం. వరుసపెట్టి బీఆర్ఎస్, బీజేపీలు భీకరంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల విమర్శలకు ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటుంటే, దాని గురించి ఏఐసీసీ పట్టించుకోవడం లేదట. సమయం సందర్భం లేకుండా తాము చెప్పిన పనులు చేయాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు ఆదేశాలు ఇస్తున్నారట ఏఐసీసీ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ను చికాకు పెడుతున్న ఏఐసీసీ ఎజెండాపై ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మాది గ్రాండ్ ఓల్డ్ పార్టీ, 130 ఏళ్ల చరిత్ర మాది అంటూ సందు దొరికినప్పుడల్లా కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి అని కూడా డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఆ పాత వాసనలే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయని ఎప్పటినుంచో రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. వారి అంచనాలో ఎంత మాత్రమూ తప్పులేదు అనడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనుసరిస్తున్న పాతకాలపు విధానాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ అనుసరిస్తున్న అవుట్డేటెడ్ విధానాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త తర నేతలు తలలు బాదుకుంటున్నారని సమాచారం. ఈ మధ్యన జాతీయ కాంగ్రెస్ తీసుకున్న ఒక నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ ను చికాకు పెడుతోందని రాష్ట్ర నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఆ నిర్ణయం మరేంటో కాదు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహించాలని ఏఐసీసీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, ఈ నేపథ్యంలో రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని కాంగ్రెస్ కేంద్ర పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా నిర్వహించాలని పదే పదే ఏఐసీసీ ఒత్తిడి చేస్తోందట. మెడ మీద కత్తి పెట్టినట్టుగా, ఒక విధంగా చెప్పాలంటే వేధిస్తున్న తీరులో వెంటాడుతున్నారట. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని, ప్రజల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని కేంద్ర కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ప్రజల్లో చర్చ పెట్టాలని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భావించిందట. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరాల్సిందేనని నిత్యం జూమ్ సమావేశాల ద్వారా చెబుతున్నారట. కార్యక్రమం మంచిదే గాని ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాలీలు నిర్వహించడం, ప్లకార్డులతో అవగాహన కార్యక్రమాలు సాధ్యమయ్యేనా అని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు పెదవి విరుస్తున్నారట. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇంకా పాత పడికట్టు విధానంలో ర్యాలీలు, అవగాహన సదస్సులు అయ్యేనా అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు అనేక సమస్యలున్నాయి. పార్టీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాలను అడ్డుకోలేక తల ప్రాణం తోకకొస్తోందని ఆవేదన చెందుతూ ఉంటే, ఉన్న సమస్యలను పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటే మధ్యలో ఈ కొత్త కార్యక్రమాలేంటి అని తెలంగాణ క్యాడర్ ఏఐసీసీపై మండిపడుతున్నట్టు సమాచారం. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది. దాన్ని ఎలా నిర్వహించాలా అని ఆలోచించకుండా బీజేపీపై జనంలో చర్చ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం అని తెలంగాణ కాంగ్రెస్ పెద్దల్లో చర్చ జరుగుతోందట. దీనివల్ల సమయం వృధా అని రాష్ట్ర పార్టీ నేతలు భావిస్తున్నారట. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై ఫోకస్ చేయకుండా అధిష్టానం అనవసర కార్యక్రమాలు చేపడుతోందనేది రాష్ట్ర కాంగ్రెస్ అభిప్రాయమట. ఆయా రాష్ట్ర పరిస్థితులను బట్టి పార్టీ కార్యక్రమాలు రూపొందించాలి కానీ జాతీయ స్థాయి ఎజెండాను రాష్ట్రాలపై రుద్దడం మంచిది కాదని, దాన్ని అమలు చేయడం వల్ల పార్టీకి పెద్ద ప్రయోజనం ఉండదనే అభిప్రాయం రాష్ట్ర నేతల్లో వ్యక్తమవుతోందట. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందిస్తే రాష్ట్రానికి చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పనిచేస్తారని, దాంతో పార్టీకి రాజకీయంగా మైలేజ్ వస్తుందని రాష్ట్ర పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇకనైనా రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాన్ని అధిష్టానం పరిగణలోనికి తీసుకుంటుందా, లేక తాము చెప్పింది తప్పకుండా చేయాలని ఒత్తిడి చేస్తుందా అనేది వేచి చూడాలి.